ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. మన పాస్టర్లు బైబిల్లో చెప్పినట్టు సున్నం కొట్టిన సమాధులే. ఎందుకంటే వాళ్ళు బయటికి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉంటారు. వాళ్ళంతా సాతానుతో టైఅప్పే ఉంటారు, కానీ బయటికి మాత్రము ఎంతో భక్తి గలవారిలాగా బిల్డప్ ఇస్తుంటారు. వాళ్ళకు ఆత్మ లేదు, ముఖ్యంగా పరిశుద్ధాత్మ లేదు. ఎవడైతే ఆత్మ లేనివాడో వాడు నా వాడు కాదని ప్రభు ముందే చెప్పాడు. కాబట్టి మనము ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. మనం పాస్టర్లను గుడ్డిగా నమ్మే గొర్రెలా ఉన్నంత కాలం మనల్ని మోసం చేసే తోడేళ్ళు ఉండనే ఉంటాయి. కాబట్టి వాళ్ళు చెప్పితే మనం వినేది కాకుండా మనమే బైబిల్ చదువుకుంటే చాలా విషయాలు దేవుడు ఆ కాలంలో ఉన్న పాస్టర్లు అంటే పరిశీలన శాస్త్రాలను చెబుతూ ఈ నిలువుటంగీలను నమ్మకండి, ఈ శాస్త్రాలను నమ్మకండి, వీళ్ళకంటే మీ నీతి అధికం కావాలా, దేవుడు పాపులనే ప్రేమించాడంటే మనలాంటి వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మనం పరిశుద్ధులము, అందుకే దేవుడు మమ్మలను సేవకు పిలిచాడు అనుకుంటాం. అది కాదు, దేవుడు మన కోసం వచ్చాడు. కాబట్టి వీళ్ళు సున్నం కొట్టిన సమాధి లోపల ఎట్లుంటుందండి? ఇప్పుడు మనం తెరిచి చూస్తే అసలు చూడబుద్ధి కూడా కాదు కదా. అంత భయంకరమైన అజితత్వంతో, భయంకరమైన దుర్వాసన కొడుతూ, భయంకరమైన కార్యాలు వాళ్ళు లోపల చేస్తూ, బయటికి మాత్రము మంచిగా ఉన్నట్టు సూటు బూట్ వేసుకొని కనబడగానే అబ్బా మనకు కూడా ఏం కావాలా, కళ్ళతో చూసేదే కావాలి, కానీ మన ఆత్మ గురించి మనకేం తెలుసు, మనకు వద్దు కూడా. ఎందుకంటే మనము పై రూపం లక్ష్య పెడతాం, కానీ ప్రభు అలా లక్ష్య పెట్టాడు. హృదయాంతరంగంలో ఆయన ఎరిగిన దేవుడు. కాబట్టి మన పాస్టర్ ఎలా ఉన్నారు, వాళ్ళ లోపల ఎలా ఉన్నారు, బయట ఎలా ఉన్నారు, అది ప్రభువే చెప్పాలి. మనకు ఎవరు అది తెలియదు, వాళ్ళకు ఆత్మనే చెప్పాలి. కాబట్టి పరిశుద్ధాత్మ కలిగి ఉండి ప్రతి ఒక్కరిని మనం వివేచిస్తే అందరూ దుర్మార్గులే అని మనకు తెలిసిపోతుంది. ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీకు చెప్తేనే మీకు తెలుస్తుంది అన్నట్టు కాదు. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటే వాళ్ళకు తెలిసిపోతుంది అన్నట్టు. ముఖ్యంగా ఆడవాళ్ళు మీ ఇంట్లో మగవాళ్ళను మీ పాస్టర్ గురించి అడగండి. చాలా విషయాలు వాళ్ళకి తెలుసు బయటివి, కానీ ఇంట్లో చెప్పడానికి కూడా భయపడతారు. ఎందుకంటే ఆడవాళ్ళు వాళ్ళ మీద ఎగబడతారని. చూడండి, వాళ్ళకి చాలా తెలుసు. మా పాస్టర్ వ్యభిచారని తెలుసు, తాగుబోతని, తిరుగుబోతని, చాలా విషయాలు తెలుసు మీ భర్తలకు. అందుకే వాళ్ళు చర్చెస్కి రారు, వాళ్ళే కరెక్ట్. ఓకేనా? సో మీరు అడగండి, మీ ప్రభువుని అడగండి, వాక్యం చదవండి. సున్నం కొట్టిన సమాధి దగ్గర ఎంత ఏడ్చినా కూడా వాడు వచ్చి చచ్చి బతికేటోడు కాదు, చచ్చినోడు బతకాడు. కాబట్టి వాడు ఆత్మీయంగా చనిపోయి ఉంటే మాత్రం ఇంకా నువ్వు నెత్తి నోరు కొట్టుకున్నా కూడా వేస్టే. మీ పాస్టర్ కోసం ప్రార్థించాల్సిన అవసరం మీకు లేదు. దేవుడు మంచి వాళ్ళని ఏమని అడగాల, కానీ దుర్మార్గుడైన పాస్టర్ని నేను మార్చుకుంటా అనేది తప్పు. సో దేవుడు అలాంటి పాస్టర్లను కానీ చూపిస్తే మీరు వాళ్ళని విడిచిపెట్టి పారిపోమని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆమె